ప్రతి ఒక్క అబ్బాయికి తన లైఫ్ పార్ట్నర్ తో ఒకసారైనా తాజ్మహల్ విజిట్ చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది. బట్ ఆగ్రా వెళ్ళడానికి ఒక ప్రాపర్ గైడెన్స్ లేక సైలెంట్ మూసి కూర్చుంటారు. ఈ వీడియోలో A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకుని ఎప్పటికైనా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ తాజ్మహల్ ఎంట్రీ విషయానికి వస్తే ఎంట్రీ టికెట్ 250 రూపీస్ per పర్సన్. మన లగేజెస్ కోసం సెపరేట్ టికెట్ తీసుకోవాలి. లోపలికి వెళ్ళగానే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మీరు అందరిని అవాయిడ్ చేయండి. తాజ్మహల్ లోపలికి ఎటువంటి ఫుడ్ అలౌ చేయరు. ఓన్లీ వాటర్ బాటిల్ మాత్రమే. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM. ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్ క్లోజ్డ్. తాజ్మహల్ కి ఆపోజిట్ లో స్ట్రైట్ గా నుంచి తాజ్మహల్ చూస్తుంటే ఆ ఫీల్ వేరు. ఇంకా తాజ్మహల్ అవుట్ సైడ్ బడ్జెట్ విషయానికి వస్తే తాజ్మహల్ బయటే చాలా రెస్టారెంట్స్ హోటల్స్ ఉంటాయి. అక్కడే టిఫిన్ ఆర్ లంచెస్ చేసి వెళ్ళండి. ఫస్ట్ మెనూ కార్డ్ చూసిన తర్వాతే ఆర్డర్ ఇవ్వండి. ఎందుకంటే టిఫిన్స్ లో చట్నీ అయ్యారు అండ్ రైస్ లో కూడా కర్రీస్ ఉండవు. మనం సెపరేట్ గా కొనుక్కోవాలి. ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి తాజ్మహల్ కి జస్ట్ 5 kilometers మాత్రం ఉంటుంది. సో ర్యాపిడో ఆర్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సర్వీస్ ఆటోలు మాత్రం ఎక్కకండి. స్టేషన్ నుంచి తాజ్మహల్ కి 20 రూపీస్ ఉంటుంది. బట్ వాళ్ళు డిమాండ్ చేసేది 500 రూపీస్ పైనే ఉంటుంది. ఇంకా మన తెలుగు స్టేట్స్ నుంచి ఆగ్రాకి ట్రావెలింగ్ విషయానికి వస్తే విజయవాడ నుంచి స్లీపర్ క్లాస్ 700 రూపీస్. మీరు ఈ ట్రావెలింగ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అయినా పర్లేదు కానీ ట్రావెలింగ్ విషయాల్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. బడ్జెట్ సరిపోదని అనుకోకుండా జనరల్ బోగి ఎక్కితే వన్స్ మన స్టేట్ దాటిన తర్వాత అంతా పాన్ పరాగ్గాలే ఉంటారు. స్మెల్తో జనరల్ బోగిలని చచ్చిపోతారు. ఈ టూర్ కోసం ఇంకా క్లారిటీగా కావాలంటే కింద ఉన్న ఫుల్ వీడియో క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక మామ. అండ్ నువ్వు తాజ్మహల్కి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు వాళ్ళకి వీడియో షేర్ చేసే.